హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్నేహ. ఈ వీడియో ఏంటో మీకు అందరికీ చెప్పే ముందులా నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అని మీకు వచ్చేస్తాయి. సో ఈ వీడియో ఏంటంటే మేము ఒక 3 days లో ట్రిప్ ఉందండి. సో ఆ ట్రిప్ కి నాకు 2 బేబీస్ ఉన్నారు, ఒక 6 years old అండ్ ఒక 18 months old. ఆ ట్రిప్ కి మా 2 బేబీస్ కి ఏమేమి కావాలో నేను ప్యాక్ చేసుకోబోతున్నాను. సో సంథింగ్ లైక్ ట్రావెల్ బ్యాగ్ అనుకోండి, బేబీ ట్రావెల్ బ్యాగ్. సో ఎవరికైనా ట్రావెల్ అయినప్పుడు యూజ్ అయిద్దని ఈ వీడియో చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేనేం బ్యాగ్ యూజ్ చేస్తున్నానో మీ అందరికి చూపిస్తాను. నేను R4 Rabbit అనే కంపెనీ నుంచి బ్యాగ్ తీసుకున్నానండి. మీకు ఈ బ్యాగ్ వీడియోస్ అండ్ ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, లింక్ పెడతాను. సో మీకు ఎవరికైనా కావాలంటే సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఫస్ట్ బ్యాగ్ గురించి చూసేద్దాం. బ్యాగ్ అయితే లోపల ఇలా ఉంటుందండి. సి హియర్ ఇలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఒక షీట్ ఇస్తారు బేబీ డైపర్ చేంజింగ్ కి. సో ఇది మనకు బాగా యూజ్ అయ్యింది. అండ్ ఇంకా ఇదొక కంపార్ట్మెంట్ ఉంటుంది, మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది ఫీడింగ్ బాటిల్స్ కి, అండ్ ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక 3 compartments ఉంటాయి. సో మొత్తం 5 compartments ఉంటాయి అండి. ఫీడింగ్ బాటిల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎలాంటివి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2 compartments ఉంటాయి. ఇక్కడ కూడా మెడిసిన్స్ స్పూన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇదొక వాటర్ బాటిల్ పెట్టుకునేది, ఇదొక వాటర్ బాటిల్ పెట్టుకునేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడేమో జిప్ ఇస్తున్నారు. సో ఏమైనా అర్జెన్సీని పెట్టుకోవచ్చు. సో బ్యాగ్ గురించి అయితే నేనేమి బ్యాగ్ లో పెట్టుకోబోచ్చు. చిన్న పాపకి డైపర్స్ అండి, డైపర్స్ మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఒక 5 diapers ఆర్ 10 diapers పెట్టుకుంటాను. కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెట్ టిష్యూస్, ఇద్దరికి ఫేస్ క్లీనింగ్ కానీ లేకపోతే ఏమైనా తిన్నాక తుడుచుకుంటాను కానీ వెట్ టిష్యూస్. ఇది కూడా ప్యాంపర్స్ దే. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాపకి బిబ్ అండి. ఫీడ్ చేసేటప్పుడు కొంచెం డ్రెస్ మీద వేసుకోకుండా ఉంటది కదా. సో బిబ్ ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏమో వేస్ట్ కవర్స్ అండి. పాప డైపర్ చేంజింగ్ కి, డైపర్ పడేయటానికి ఎక్కడైనా అలా పడేయకుండా కొంచెం నీట్ గా పెట్టుకొని ఎక్కడైనా డస్ట్బిన్ లో వేసేయటానికి ఇది ట్రిప్ మొత్తం యూస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చిన్న పాపకి ఒక 2 pairs of clothes, ఒకటి నైట్ వేర్ అండ్ ఒకటి ఫ్రాక్ పెట్టుకుంటున్నాను. సో ఏమైనా ఎమర్జెన్సీ నీట్ పెట్టుకుంటున్నాను. సో ఇది. అండ్ కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, ఇద్దరికి 2 hand kerchiefs అండి. ఫస్ట్ తుడుచుకోవడానికి అందరు తెలిసిందే కదా. పాపకి, చిన్న పాపకి బ్లాంకెట్, ఇది కూడా ఇద్దరికి యూజ్ అయింది. సో బ్లాంకెట్ ఒకటి. అండ్ బుక్స్, వీళ్ళిద్దరిని ఎంగేజ్ చేయడానికి ప్రస్తుతం మీకు 2 books చూపిస్తున్నాను. ఇంకా బుక్స్ పెట్టుకుంటాను. చిన్న పాప బాగా ఇంట్రెస్ట్ గా చూస్తుంది. సో పెద్ద పాపకి ఇస్తే చిన్న పాపని ఎంగేజ్ చేయడానికి బుక్స్. అండ్ అవినో క్రీమ్ ఒకటి, లోషన్ ఒకటి, ఎప్పుడైనా ఫేస్ వాష్ చేసుకున్న గబుక్కుని రాసుకుంటానికి హ్యాండీగా ఉంటుందని క్రీమ్ ఒకటి. అండ్ టాయ్స్, సమ్ టాయ్స్ ఆడుకుంటానికి ఇద్దరికి స్టాకింగ్ టాయ్స్ అండి. ఇలాంటి టాయ్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి, కొన్ని ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉన్నాయి. అవి మీ అందరికి చూపిస్తాను, ఇంకో వీడియో చేస్తాను. స్టాకింగ్ టాయ్స్. అండ్ ఇంకా 2 water bottles పెట్టుకుంటానండి. అది వెళ్ళే ముందులు పెట్టుకుంటాను, పెద్ద పాపకి చిన్న పాపకి. సో నేను మినిమల్ గా క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి పాపను ఎత్తుకోవాల్సి వస్తుంది కాబట్టి బ్యాగ్ ఎక్కువ వెయిట్ ఉండకుండా మినిమల్ గా క్యారీ చేస్తాను. ఈటీల వరకు నాకు సరిపోతాయి. ఇంకా ఎక్స్ట్రా నీడ్ ఏమంటే యూ కెన్ క్యారీ. అండ్ నాకు కూడా చెప్పండి ఇంకేమైనా నీడ్ ఉంటే కమెంట్ చేయండి. సో బ్యాగ్ లో ఎలా సెట్ చేసుకుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఉంది కదండి, ఇది దాని ప్లేస్ లో పెట్టేద్దాం, షీట్ పెట్టేద్దాం. సో షీట్ ఇలా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైప్స్ కూడా షీట్ దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా హ్యాండీగా ఉంటుంది. సారీ డైపర్స్ కూడా షీట్ దగ్గర పెట్టుకుంటే ఈజీగా హ్యాండీగా ఉంటుంది. దాని పక్కనే టిష్యూస్ కూడా పెట్టేసుకున్నాం, అది కూడా ఈజీగా హ్యాండీగా ఉంటుంది. సో టిష్యూస్ ఓకేనా. నాప్కిన్ వచ్చేసి నేను ఈ ఫ్రెండ్షిప్ లో పెట్టుకుంటున్నానండి. సో మనం ఎప్పుడైనా తుడుచుకోవాలంటే మొత్తం తీయవసరం లేదు కదా. సో ఈ జిప్ తీసుకొని తీసేసుకోవచ్చు. ఫ్రంట్ జిప్ ఇలా క్లోజ్ కూడా చేయడానికి ఉంది. నెక్స్ట్ కింద నేను లాస్ట్ లో బ్లాంకెట్ పెట్టేసుకుంటున్నాను. బ్లాంకెట్ అయితే ఇలా లాస్ట్ లో బ్లాంకెట్ పెట్టుకుంటున్నాను. దానిపైన మనం ఇంకా చాలా పెట్టుకోవచ్చు కదా.
నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ క్లోత్స్. ఇక్కడ పెయిర్ ఆఫ్ క్లోత్స్ దానిపైన క్లోత్స్ పెట్టేసుకుంటున్నాను. అండ్ వేస్ట్ బ్యాగ్స్ సైడ్ పాకెట్ లో పెట్టుకుంటున్నాను ఇక్కడ. అండ్ బుక్స్ వచ్చేసి ఇక్కడ చిన్న ఇవి కూడా వేస్ట్ బ్యాగ్స్ దగ్గర కంపార్ట్మెంట్ లో పెట్టేసాను, సో ఆర్గనైజ్డ్ గా ఉంటుందని. అండ్ ఇదేమో ఎవనో క్రీమ్ కూడా ఇక్కడ ఒక సైడ్ కంపార్ట్మెంట్ ఉంది కదండి, దీంట్లో పెట్టేసుకున్నాం. సో మనకి నీట్ గా పడకుండా లీక్ అవ్వకుండా ఉంటది. అండ్ బాక్స్ మామూలుగానే పెట్టేసుకున్నాం, దీనిపైన బాక్స్, బిప్ అండ్ టాయ్స్. అండ్ 1 స్పూన్ కూడా పెట్టుకుంటున్నానండి. సారీ 2 స్పూన్స్ పెట్టుకుంటాను. సో ఇద్దరికి కొట్టుకోకుండా 2 స్పూన్స్ పనికొస్తాయి. సో ఇది నా ట్రావెల్ బేబీ బ్యాగ్. ఈ వీడియోలో నేను ఇంకేమైనా మర్చిపోయినా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయటమే కాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో యూ కెన్ వాచ్ ఇట్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.